క్రికెట్ కి సంబంధించి టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా ఫ్యాక్ట్ నెంబర్ 1. ఇప్పుడంటే సౌత్ ఆఫ్రికన్ జట్టు తరపున నల్లజాతి క్రికెటర్లు టెస్ట్ క్రికెట్ ఆడుతుండడం చాలా కామన్ గా మారింది. కానీ సౌత్ ఆఫ్రికన్ జట్టు తరపున టెస్ట్ క్రికెట్ ఆడిన మొట్టమొదటి నల్లజాతీయుడైన క్రికెటర్ మకయా ఎంతిని 1998లో శ్రీలంకపై టెస్ట్ క్రికెట్ లో మకయా ఎంతిని డెబ్యూ చేశాడు. ఫ్యాక్ట్ నెంబర్ 2. వరల్డ్ కప్ హిస్టరీలోనే 60 ఓవర్ల వరల్డ్ కప్ ని, 50 ఓవర్ల వరల్డ్ కప్ ని, 20 ఓవర్ల వరల్డ్ కప్ ని అందుకున్న ఒకే ఒక్క దేశం ఇండియా. 60 ఓవర్ల వరల్డ్ కప్ ని 1983లో, 50 ఓవర్ల వరల్డ్ కప్ ని 2011లో, 20 ఓవర్ల వరల్డ్ కప్ ని 2007లో, అలాగే 2024లో, 2026లో కూడా ఇండియా గెలుచుకుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. టెస్ట్ క్రికెట్ హిస్టరీలో సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ యావరేజ్ కన్నా తన బెస్ట్ ఫ్రెండ్ వినోద్ కాంబ్లీ బ్యాటింగ్ యావరేజ్ ఎక్కువగా ఉంటుంది. టెస్ట్ క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ యావరేజ్ 53.78, కానీ టెస్ట్ క్రికెట్ లో వినోద్ కాంబ్లీ బ్యాటింగ్ యావరేజ్ 54.20గా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. అంతర్జాతీయ క్రికెట్ హిస్టరీలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ రికీ పాంటింగ్. ఆస్ట్రేలియన్ జట్టుకి 324 మ్యాచుల్లో రికీ పాంటింగ్ కెప్టెన్సీ చేస్తే 220 మ్యాచుల్లో విజయాన్ని సాధించాడు. దీన్ని బట్టి చూస్తే ఆస్ట్రేలియన్ జట్టు రికీ పాంటింగ్ కెప్టెన్సీలో ఎంతలా డామినేట్ చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 5. అంతర్జాతీయ క్రికెట్ హిస్టరీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ముత్తయ్య మురళీధరన్. శ్రీలంక స్పిన్ విభాగానికి ఎన్నో ఏళ్లుగా సేవలందించిన మురళీధరన్ మొత్తంగా 1347 వికెట్లు పడగొట్టాడు. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఐపీఎల్ లో సిఎస్కే కి అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా పేరు సంపాదించిన ఎంఎస్ ధోని రోహిత్ కెప్టెన్సీలోని ముంబై జట్టుని కనీసం ఒక్కసారి కూడా ఐపీఎల్ ఫైనల్లో ఓడించలేకపోయాడు. ఫ్యాక్ట్ నెంబర్ 7. టెస్ట్ క్రికెట్ హిస్టరీలోనే అత్యధిక మ్యాచ్ల్లో కెప్టెన్సీ చేసిన ప్లేయర్ గ్రేమ్ స్మిత్. సౌత్ ఆఫ్రికాకి టెస్టుల్లో గ్రేమ్ స్మిత్ 108 మ్యాచ్ల్లో కెప్టెన్సీ చేస్తే అందులో 53 విజయాలు సాధించాడు. ఫ్యాక్ట్ నెంబర్ 8. వన్డే క్రికెట్ హిస్టరీలో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ విరాట్ కోహ్లీ. తన కెరియర్ లో కేవలం 314 వన్డేలు మాత్రమే ఆడిన కోహ్లీ అందులో 54 సెంచరీలను సాధించాడు. వన్డే క్రికెట్ హిస్టరీలో ఎన్ని రికార్డులు బ్రేక్ అయినా కానీ ఈ రికార్డును బ్రేక్ చేయడం ఎవరికీ సాధ్యం కాకపోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 9. వీరేంద్ర సెహ్వాగ్ తన టెస్టు కెరియర్ లో 3వ డబుల్ సెంచరీని చేయాల్సింది, కానీ 293 పరుగుల వద్ద అవుట్ అవడంతో 3వ డబుల్ సెంచరీని చేసే అవకాశాన్ని కోల్పోయాడు సెహ్వాగ్. 2009లో శ్రీలంకపై ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 10. టెస్ట్ క్రికెట్ హిస్టరీలో అత్యధిక సెంచరీలను చేసిన సచిన్ టెండూల్కర్ తన ఫస్ట్ టెస్ట్ సెంచరీని 1990లో ఇంగ్లాండ్ పై కేవలం 17 ఏళ్ల వయసులోనే సాధించడం విశేషమని చెప్పొచ్చు. ఈ టాప్ 10 క్రికెట్ ఫ్యాక్ట్స్ లో మీకేది షాకింగ్ గా అనిపించింది కమెంట్ చేయండి. క్రికెట్ కి సంబంధించి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని ఆల్లో పెట్టుకోండి. మా వీడియోలు మిస్ అవ్వకుండా ముందు మీరే చూడొచ్చు. అంటిల్ దెన్ సీ యూ, బై బై.